హాయ్ అందరికీ నమస్కారం. మన ట్యూషన్ సిరీస్లో ఇది డే 3 అండి. లాస్ట్ వీడియోలో మనం ట్యూషన్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ స్టూడెంట్స్ ఎలా దొరుకుతారు అనేసి 2 వీడియోస్ అయితే చూసేసారు కదా. ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్కి వెళ్ళేసి చూడండి, ఓకేనా. కానీ ఇప్పుడు వచ్చే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫీజు ఎంత పెట్టాలి? ఎక్కువ పెడితే స్టూడెంట్స్ రారు, తక్కువ పెడితే మనకు లాస్ అయిపోతుంది కదా. అందుకే ఈరోజు వీడియోలో కరెక్ట్గా ట్యూషన్ ఫీజ్ డిసైడ్ ఎలా చేయాలి అనేసి కంప్లీట్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చూడండి, ఓకేనా. ఎస్, ఎక్కువ ఫీజు ఎలా అడగాలి, పేరెంట్స్ ఏమనుకుంటారు, రిజల్ట్ ఏంటి, వాళ్ళకు వాల్యూ తగ్గిపోతుంది. కాబట్టి మనకి మన వర్క్కి సరైన వాల్యూ అనేది ఇవ్వాలండి, ఓకేనా. మొదటగా మీరు ఒక్కటి ఫాలో కావాలి. మీ ఏరియాలో ఆల్రెడీ ఎంత ఫీజు తీసుకుంటున్నారు అనేసి నియర్ బై ట్యూషన్ టీచర్తో కనుక్కోండి, ఓకేనా. పిల్లలతో అడగండి, పిల్లలే చెప్పేస్తారు. స్కూల్ దగ్గరకు వెళ్ళండి, అక్కడ కనుక్కోండి, ఓకేనా. అక్కడ ఎవరైనా ట్యూషన్ స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళు ఎంత ఫీజు తీసుకుంటున్నారు అనేసి అక్కడ కనుక్కోండి. మీ ఏరియాలో సపోజ్ 1000 రూపీస్ తీసుకుంటున్నారు అనుకోండి, ఓకేనా. మీరు 500 అస్సలు తీసుకోవద్దండి, ఓకేనా. తక్కువగా తీసుకుంటే ఏమనుకుంటుంది, ఈక్వల్గా పెట్టండి. తక్కువగా అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే మీ వాల్యూ తగ్గిపోతుంది అక్కడ, ఓకేనా. పేరెంట్స్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఈక్వల్గా తీసుకోండి. 1000 మీరు 1000 తీసుకోండి, లేకపోతే ఒక 50 రూపీస్ తక్కువగా తీసుకోండి. సో పేరెంట్స్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట, ఓకేనా. చేసుకోండి. మీ ట్యూషన్ వాళ్ళు సపోజ్ 500 తీసుకుంటే మీరు 450 లేకపోతే 500 మీరు కూడా తీసుకోండి, ఓకేనా. చాలా అంటే చాలా హై తీసుకోవద్దండి. మీ ఏరియాని బట్టి డిసైడ్ చేసుకోండి, ఓకేనా. సో ఫీజెస్ బట్టి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈజీగా వస్తారు. మీకు ఎక్స్పీరియన్స్ అనేది పెరిగిపోతుంది. 2-3 మంత్స్ తర్వాత స్లోలీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. 2 నుంచి 3 నెలల తర్వాత స్లోలీ మనం ఫీజు ఇంక్రీజ్ చేస్తే పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఓకేనా. ఏ క్లాస్ తీసుకోవాలి, ఏ క్లాస్కి ఎంత పెట్టాలి, క్లాస్ నర్సరీకి ఒక ఫీజు, ఎల్కేజీకి ఒక ఫీజు, యూకేజీకి ఒక ఫీజు, ఫస్ట్ స్టాండర్డ్కి ఒక ఫీజు, అలా క్లాస్ వైజ్ డివైడ్గా మీరు ఒక దగ్గర రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా పేరెంట్స్ వచ్చి అడిగిన తక్షణమే ఇమీడియట్గా చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మాత్రం చెప్పొద్దండి. ఒకరికి ఎక్కువ ఫీజు, ఇంకొకరికి తక్కువ ఫీజు అట్లా మాత్రం చెప్పొద్దండి. ఈ ఎల్కేజీ అనుకో ఎల్కేజీ వరకు సేమ్, యూకేజీ అనుకో యూకేజీ వరకు సేమ్, అలా అందరికీ ఒక్కటిగా పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఓకేనా. ఇంకొకటి మనము ట్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత అవర్ వైజ్ తీసుకోవాలా అమౌంట్, లేకపోతే మంత్లీ తీసుకోవాలా అనేసి మీకు అనిపిస్తుంటుంది కదా. స్లీప్ బేసిస్ బెస్ట్ అండి. మంత్లీ తీసుకుంటే చాలా బెస్ట్. పేరెంట్స్కి ఈజీగా ఉంటుంది, మీకు కూడా స్టెబుల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. అవర్లే అవాయిడ్ చేయండి బిగినర్స్కి, ఓకేనా. ఎస్, ఫీజ్ జస్టిఫై అవ్వాలంటే ఒకవేళ సపోజ్ మీరు 1000 రూపీస్ 2000 3000 అలా పెట్టారనుకోండి, మీ వాల్యూ ఇవ్వాలి. మీకు వాల్యూ వాళ్ళు ఇవ్వాలి. ఇంత పెట్టినా కూడా వాళ్ళు మీ మీ ట్యూషన్ క్లాస్లో జాయిన్ చేయాలంటే డైలీ హోంవర్క్ ఇవ్వండి, పిల్లల ప్రోగ్రెస్ అప్డేట్ చేయండి, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. పేరెంట్స్కి ఫీల్ రావాలన్నమాట, ఓకేనా. ఈ ట్యూషన్ క్లాస్లో జాయిన్ చేస్తే సేమ్ స్కూల్లో ఎలా పిల్లలుని చూస్తున్నారో అలానే ఈ ట్యూషన్ టీచర్ కూడా చూస్తుంది. వాళ్ళ ప్రోగ్రెస్ అంతా మాకు చెప్తుంది అప్ టు డేట్ అనేసి మీరు, ఓకేనా. వాళ్ళ పేరెంట్స్కి ఫీల్ అనేది రావాలి, ఓకేనా. ఫీజ్ వర్త్. బయట బొమ్మ వాకలేసుకొని ప్లీజ్ ఒక 2 నిమిషాలు వస్తాను, ఓకేనా. సరే, ఫీజ్ వర్త్ అప్పుడు వాళ్ళు హ్యాపీలీ పే చేస్తారనమాట, ఓకేనా. ఇక కామన్ మిస్టేక్ అనేది ఒకటి ఉందండి. చాలామంది చేసేది కామన్ మిస్టేక్, చాలా తక్కువ ఫీజు పెట్టడం.
ఓకేనా. ప్రతి స్టూడెంట్కి డిఫరెంట్ ఫీజ్ చెప్పడం, కాన్ఫిడెంట్ లేకుండా మాట్లాడడం, ఇవి మెయిన్లీ అవాయిడ్ చేయవలసిందేదండి. ఓకేనా. ఇంకొకటి వచ్చేసి క్లారిటీ ప్లస్ కాన్ఫిడెంట్ ఉండాలి. క్లారిటీ, కాన్ఫిడెంట్ ఈ రెండు తప్పకుండా ట్యూషన్ టీచర్కి ఉండాలండి. ఫీజు అనేది నంబర్ అస్సలు కానే కాదు, అది మీ వాల్యూ. మీరు కరెక్ట్గా డిసైడ్ చేస్తే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. మీరు అనేది కరెక్ట్గా డిసైడ్ చేస్తే ఇన్కమ్ కూడా పెరిగిపోతుంది. మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. నేను చెప్పిన ఈ టిప్స్ పూర్తిగా వీడియోని చూసి ఫాలో చేయండి. మీ ట్యూషన్ ఫీజ్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో పేరెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. కంప్లీట్గా నేను చెప్తాను. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కామెంట్స్లో చెప్పండి. ఓకేనా. ఎలా ఉంది ఈ వీడియో అనేసి, మీరు ఎంత ఫీజు పెట్టాలని అనుకుంటున్నారు ఓకేనా అనేసి కామెంట్ రూపం ద్వారా తెలియజేయండి. ఓకేనా. ఓకే అండి. సీ యూ అనదర్ వీడియో. బాయ్ అండి.